అసురాంతానికి విష్ణువు కాదు, విష్ణువు అంశమే జన్మించిందా? అవతారం కాదు, అంశం కూడా సంహరిస్తుందా? మురాసురాంత రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి సందేశాత్మక పౌరాణిక గాథే యుగానికే విముక్తి ఏకాదశి దీప్తి, కలియుగ మానవునికి సూక్తి. అనగనగా అది కృతయుగంలోని సమయం. ధర్మానికి వ్యతిరేకంగా పెరుగుతున్న రాక్షస శక్తులు లోకాన్ని హింసిస్తూ ఉండేవి. ఆ కాలంలో మురాసురుడు అనే మహాశక్తిమంతమైన రాక్షసుడు దేవతలను, సత్పురుషులను తీవ్రంగా హింసిస్తూ ఉండేవాడు. అతని క్రూరత్వం లోకాలను కలతపెట్టేది, దేవతల గుండెల్లో భయం నింపేది. ఆ సమయంలో దేవతల సంభాషణ ఈ విధంగా సాగుతూ ఉంటుంది: ఈ మురాసురుడి ఆగడాలను భరించేది ఎలా? అందుకే అందరం శ్రీ మహావిష్ణువును ఆశ్రయిద్దాం. పరమాత్మ విష్ణుదేవ, మేం రాక్షసుల పీడనల్ని తట్టుకోలేకపోతున్నాం. మురాసురుడి దాడి మమ్మల్ని క్షోభింపజేస్తోంది. విష్ణుదేవ, మమ్మలను రక్షించు, లోకాన్ని కాపాడు అని వేడుకుంటారు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును. దేవతల ప్రార్థన విన్న విష్ణుమూర్తి సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమవుతాడు. చక్రం చేతనగా, సుదర్శన ధ్వనిగా రాక్షసుడిపై పోరాడుతున్న సమయంలో యుద్ధంలో కొంత అలసిపోతారు విష్ణుమూర్తి. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విష్ణు భగవానుని శరీరం నుండి ఆయన అంశగానే ఒక శక్తివంతమైన స్త్రీదేవత ఉద్భవిస్తుంది. ఆమె ఏకాదశీదేవి. యుద్ధం సుదీర్ఘంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకాదశీదేవి, ప్రభు, నేను నీ శక్తిని, నీ ఆదేశాన్ని, మీరు విశ్రమించండి. మీ అంశగా నేను చాలు ఈ మురాసురునికి. మురాసురుడి బీభత్స శక్తిని నియంత్రించి లోకానికి శాంతిని తీసుకువస్తాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు విశ్రమించండి అంటూ ఏకాదశీదేవి మురాసురుడితో భీకరంగా పోరాడుతుంది. అతని శక్తిని అధిగమించి చివరకు ఎట్టకేలకు అవలీలగా సంహరిస్తుంది. మురాసుర సంహారానంతరం లోకాలు ఊపిరి పీల్చిన వేళ ధర్మం మళ్లీ తేజస్సు పొందిన క్షణం. వైకుంఠనాథుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన ఎదుట నిలిచింది తన శక్తి స్వరూపమే అయిన ఆ ఏకాదశీదేవి. ఓ దేవి, నా శరీరం నుండి జన్మించి లోకాలను కాపాడిన శక్తివి నీవు. నీ త్యాగానికి, ధైర్యానికి సంతసించాను. కోరుకోదేవి, నీకు వరాలను ప్రసాదిస్తాను. ప్రభు, నాకు ఎటువంటి సౌఖ్యాలు, వరాలు అక్కరలేదు ప్రభు. నన్ను ఆశ్రయించే భక్తులకు మీ అనుగ్రహం అందించాలన్నదే నా కోరిక. ఆ మాటలు విని వైకుంఠనాథుని హృదయం కరిగిపోతుంది. ధర్మానికి అంకితమైన ఆ దేవికి వరాల వర్షం అడగకనే కురిపిస్తాడు. ఇదిగో ఏకాదశీదేవి, మొదటి వరంగా నీకు ఇస్తున్నాను. నీ తిథినాడు ఏకాదశి రోజున వ్రతం పాటించి భక్తితో నన్ను స్మరించే వారికి మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఇక నీకే. వారి పాపాలు కరిగిపోతాయి, ఆత్మశుద్ధి పొందుతుంది. ఇక రెండో వరం, నీ ఉపాసకులు ధర్మపథంలో ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. లోకంలో ధర్మం నిలబడాలంటే నీవే వారికి బలమవుతావు. అంతేకాదు ఏకాదశీదేవి, ఏకాదశి వ్రతం పాటించేవారిని మురాసుర ప్రభావం లేదా దుర్గుణాలు ఎప్పటికీ స్పృశించలేవు. ఉపవాసం, భక్తి ద్వారా వారి హృదయంలోని లోభం, క్రోధం, అసహనం నశించిపోతాయి. ఇదే నా చివరి వరం దేవి. నీ వ్రతాన్ని ఆచరించే వారికి కుటుంబ శాంతి, ఆర్థిక సౌభాగ్యం, దైవీయ అనుగ్రహం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుంది. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. మీ వరాలే నాకు అలంకారం. భక్తుల జీవితం వెలిగితే అదే నాకు సంతృప్తి అంటుంది ఏకాదశీదేవి. అందుకే మానవులకు ఏకాదశి వ్రతం ఒక ఆచారం కాదు, అది మోక్షానికి మార్గం, ధర్మానికి రక్షణ, మనసుకు శాంతి. ఏకాదశీదేవి వైకుంఠనాథుని వరాల సాక్షిగా నిత్యం మన జీవితాలను ఎల్లప్పటికీ పవిత్రం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మురాసురుడి ఆత్మ తన అస్తిత్వాన్ని ఎక్కడ ఉంచుతారని శ్రీ మహావిష్ణువును అడుగుతుంది. ఆ సమయంలో, మురాసురా విను,
ఏకాదశి నాడు అన్నం తినేవారిలో నీ ప్రభావం ఉంటుంది, కానీ నియమంతో ఉపవాసం పాటించేవారిని నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తాకలేవు అని పలుకుతారు శ్రీ మహావిష్ణువు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసానికి ప్రాధాన్యం. ఉపవాసం ఉండడం అనేది భయంతో కాదు, ధర్మంతో చేసే నిర్ణయం. ఆ రోజు ఉపవాసం శరీరానికి శుద్ధి, మనసుకు నియంత్రణ, సమాజానికి సంస్కారం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మురాసురునిల అహంకారం, క్రూరత్వం పెరిగితే ధర్మం, నియమం, భక్తి మాత్రమే సమాజాన్ని రక్షిస్తాయని. ఆత్మ నియంత్రణతో జీవించినప్పుడే మనసుకు శాంతి, సమాజానికి సమతుల్యత లభిస్తాయని. అంతేకాదు, ధర్మం, భక్తి, నియమం మన జీవితాలకు బలమైన పునాదని. ఏకాదశి వ్రతం మనసును శుద్ధి చేసి లోభం, క్రోధం, స్వార్థం నుంచి దూరం చేస్తుందని. ఆత్మ నియంత్రణతో జీవిస్తే కుటుంబం, సమాజం శాంతిమయంగా మారి నిజమైన మానవత్వం వికసిస్తుందని.